నిర్ణయించుకున్నాను. ఎందుకంటే దూర ప్రాంతం నుంచి మా బంధుమిత్రుల కుటుంబస్తులు వచ్చారు. వాళ్ళను కూడా నేను త్వరగా పంపించాలి. సరేనా? సరే, మంచిది. అందరం తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్న అనంతరం మన మధ్యలో దైవజనులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అందరు తలలో ఉంచి కళ్ళు మూసుకోవాలి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, దయగల తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు అర్పిస్తున్నామయ్యా. తండ్రి, ఎంతవరకు ప్రభా చక్కగా పాటలు పాడుకొని నీ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం నాయన. తండ్రి, పాటలు పాడిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృప చేత బలపరచండి నాయన. తండ్రి, దినమున ప్రభా మీ బిడ్డల ద్వారా ప్రభా ఏ వర్తమానైతే మాట్లాడాలనుకుంటున్నావు ప్రభా, ఏ బిడ్డను కదిలించాలనుకుంటున్నావు ప్రభా, మీ దినమున మీరు కదిలించండి, వారి హృదయాన్ని మీరు మార్చమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి, మాట్లాడేది మీ బిడ్డలు కాదు ప్రభా, మీరే ప్రత్యక్షం అవ్వండి ప్రభా. మీ బిడ్డల ద్వారా ప్రతి హృదయాన్ని కదిలించమని అడుగుతున్నానయ్యా. తండ్రి, అంతేకాదు నాయన, దూర ప్రాంతం నుంచి ప్రభా మమ్మల్ని ప్రేమించి ప్రభా మమ్మల్ని ఆదరించుటకు ప్రభా అంత దూరం సిఎస్పురం ప్రాంతం నుంచి ప్రభా మా బంధుమిత్రులు వచ్చి ఉన్నారు ప్రభా. బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో బలపరచండి ఆయన. తండ్రి, మీరే తోడుగా ఉండండి, ఆదరణకర్తగా ఉండి పాటల పరి ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని ముందున్న సమయాన్ని మీ చేతులు కప్పచెబుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సరే, మంచిది. మన మధ్యలో ఎదురమన వర్తమానాన్ని అందించుటకు ఇద్దరు దైవజనులు వచ్చి ఉన్నారు. మొట్టమొదటిగా ఇసాకయ్య గారి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అందరూ చప్పట్లు కొడుతూ ఆహ్వానించుకుందాం. ఇసాకయ్య గారి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఎంతోమందిని యవనస్తులను ప్రోత్సహిస్తూ దేవుని యొక్క సన్నిధికి నడిపిస్తున్న అయ్యగారు వేదిక మీదకి రావాలి. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రేమ కలిగిన ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచాలి. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం అయ్యగారు మన మధ్యలో ఉండటం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా డానియల్ అన్నగారి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ చైర్ ఇటు అన్న, చైర్ ఒకటి పంపించు అన్న, చైర్ ఒకటి పంపి, ఒక చైర్. గట్టిగా చప్పట్లు కూడా దేవుడి నామమున మహిమపడదాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం అన్న మా మధ్యకి రావడం, చాలా చాలా సంతోషం. అదేవిధంగా మన మధ్యలో గురునాథమన్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. సరే, చాలా సంతోషం. సరే, చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నాకైతే. చాలా రోజుల నుంచి అన్న వాళ్ళని పిలుస్తున్నాను. నన్ను చాలా ప్రేమతో సిఎస్పురం ప్రాంతానికి ఆహ్వానించుకొని వాక్య సందేశానికి అందించాలని నన్ను ఎప్పుడు ప్రేమతో చాలా సంతోషంగా పిలుస్తారండి. సంఘ పాస్టర్ పిలవడమే కాదు, సంఘస్థులు చాలా గొప్ప విశ్వాసం. పాస్టర్ గారితో అన్నగారితో చెప్తారంట, అన్న బాబర్ని పిలిపించండి అన్న, బాబర్ని చెప్తేనే మాకు బాగా అర్థమైంది అన్న, చాలా ఆయన మాటలే కట్టితో కొట్టినట్టుంటుందన్న మా హృదయాలకి, ఆయనే రావాలన్నా అని. చాలా అంటే ఒక మాట నన్ను కదిలించే మాట ఏంటంటే, ఏ సంఘ కాపరి కూడా ప్రేమతో పిలవాలని ఎవరు అనుకోరండి. ఒక పాస్టర్ చెబితే ఒక పాస్టర్కి అస్సలు నచ్చదు వాక్యం. కానీ అన్న ఎప్పుడు నేను వాక్యం చెప్పిన, బ్రదర్ నా నోటితో నేనేం చెప్పలేనయ్యా, మా సంఘస్థులే నీ గురించి చెప్తున్నారయ్యా, అంత చక్కగా చెప్పావంటయ్యా, చాలా బాగా అర్థమైందయ్యా, నాకు కూడా చాలా బాగా అర్థమైందయ్యా అని చాలా సంతోషంగా నన్ను ప్రేమతో ఆహ్వానించేవాడండి. ఒక్కసారి వారి ప్రేమకే గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా చాలా సంతోషకరమైన విషయం ఇది. ఎప్పుడు కూడా చాలా ప్రేమతో నన్ను ఆదరించేవాళ్ళండి. వీళ్ళ కోసం నా సమయాన్ని కేటాయించిపోయేవాడిని. వీళ్ళ కోసం అందరు చాలా చోట్ల పిలుస్తారు, కానీ వీళ్ళ కోసం వీళ్ళు రమ్మంటే నేను ఆగలేను, వెళ్ళిపోవాలి. అంత సంతోషం మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు చాలా సంతోషం. ఈ దినమున మీరు అందరూ కూడా, అదేవిధంగా ప్రత్యేకంగా అక్కగారు కూడా పెద్దవారు, చాలా సంతోషం అక్క, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా అక్కగారు, దానక్క గారు, రజా సిస్టర్ కూడా, అక్క చాలా చాలా సంతోషం. ప్రాముఖ్యంగా అన్నగారు పాస్టర్ గారి యొక్క సతీమణి గారు, అక్కగారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా వారికి ఉన్న కష్టాలను బట్టి, బాధలను బట్టి కూడా ఎంతో ప్రేమగా ఉంటారని, ఎప్పుడు చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు, నవ్వుతూ. మీ యొక్క ప్రేమను బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నానక్క. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు మనం మీరిద్దరు వచ్చినందుకు, అదేవిధంగా మీ సంఘంతో వచ్చినందుకు, అదేవిధంగా ఐజాక్ పాస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు. అది ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వర్తమానంలోకి వెళ్దాం. మన మధ్యలో గురునాథమన్న గారు వచ్చి చిన్న ప్రార్థన చేసిన అనంతరం ఒక వాక్యం చెప్పాను, టైమింగ్ ఉంటుంది, ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పరచరు, టయానికి ముగించేస్తారు. ఆ తదుపరి అనంతరం మన మధ్యలో మొట్టమొదటిగా డానియల్ అన్న గారు వాక్య సందేశం అందిస్తారు. గురునాథమన్న గారు వచ్చి ప్రార్థన చేయాలి.
చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియమైన పరలోకపు మా పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకే స్తుతి స్తోత్రములు చెల్లించున్నామయ్యా. తండ్రి, ఈరోజు జరిగే కార్యక్రమంలో నీవే మాకు తోడుగా ఉండి నీ కార్యక్రమమును ముందుకు నడిపించము తండ్రి. చెప్పే మాటలను నీవే వారిలో ఉండి మాట్లాడము తండ్రి. నీ సేవకులను నీ ఆధీనంలో నిలబెట్టుకొనము తండ్రి. వచ్చినటువంటి సంఘమును నీ సత్య మార్గములలో నడిపించుకొనము తండ్రి. అయా, జరిగించే ఈ కార్యక్రమమును నీ చేతుల మీదుగా జరిగించమని, సకల దీవెనలతో ఆశీర్వాదములతో ప్రతి ఒక్కరిని నింపమని యేసునామమును ప్రార్థించడానికి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన అన్నగారికి కూడా కుటుంబం తరపు నుంచి, సంఘం తరపు నుంచి హృదయపూర్వక వందనాలు. సరే, మంచిది. ఇక ఆలస్యం చేయకుండా మన మధ్యలో చాలా రోజుల నుంచి అన్నని పిలుస్తున్నానండి. ఆయన నాకు టైం లేదు, సంఘాన్ని వదిలిపెట్టి రాలేడు. ఈ రోజున దేవుడు సమయాన్ని ఇచ్చాడు. అప్పుడు ఒకసారి వాక్యం చెప్పాడు మన మధ్యలో. ఒక రాత్రికాల సమయంలో వచ్చి వాక్యాన్ని అందించారు. చాలా చక్కగా, ఇద్దరు చాలా చక్కటి గొప్ప దైవజనులు చక్కటి మెసేజ్ అందిస్తారు. చక్కగా వినాలి. ఈ రోజున మీ హృదయాన్ని ఎవరికైతే కదిలిస్తారో దేవుడు, ఒకవేళ మన హృదయానికి బాధ అనిపించింది అనుకోండి, అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అర్థం. పక్కన వాళ్ళు మాట్లాడుతున్నట్టు కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడని. ఇగో మన మనసుకు నొచ్చుకుందనుకోండి, అది నువ్వు మారాలి అని అర్థం. పక్కకు వచ్చి దేవుడు, ఒకటి సముద్రంలో పడిపోయి ఎంతమంది వచ్చి మేము కాపాడుతాం చేయిస్తామన్నా కానీ ఎవరు వద్దు, దేవుడే వచ్చి నన్ను కాపాడాలన్నాడంట. ఏం చేశాడు? మునిగిపోయాడు. దేవుడు వచ్చి నీ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా వచ్చి ఇదిగో నేను నీ దగ్గరికి వచ్చానని చెప్పడు. వాక్యము ద్వారా దేవుని ఒక మాటలకు ఒక మాట ఉంది, 2 అంచుల పదును కలిగిన ఖడ్గం నిన్ను ఎలాగైనా కదిలిస్తుంది. సరేనా? మీ మనస్ఫూర్తిగా, మీ మనస్సు ప్రతిరోజుకి మన దిన పరిచర్యలో మన హృదయాన్ని దినదినగా చల్లగా మంచిగా మన హృదయాన్ని మార్చుకోవాలి మనం. సరే, మంచిది. మొట్టమొదటి వర్తమానికులుగా డానియల్ అన్న గారు వచ్చి వాక్య సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తారు. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. చేతులు ఉన్నటువంటి వారం చేతులెత్తి చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు. అలాగే ఈ సమయమును నాకు ఇచ్చినటువంటి సంఘ టాపర్ గారికి, అలాగే బ్రదర్ బాబు అన్నగారికి, అన్నాదం అన్నగారికి, గురునాథం అన్నగారికి, కూడినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మేము మీ చేత చప్పట్లు కొట్టించుకుంటే అంత టోలం కాదమ్మా, దయచేసి చెప్తున్నాము. ఎందుకంటే సిఎస్పురం ప్రాంతంలో చిన్న పరిచర్య మాది. అంటే అన్ని కులాల వారము, అన్ని మతాల వారము కలిసి దేవుని ఆరాధిస్తున్నటువంటి వారము. మీ మధ్యలోనికి ఒకసారి వచ్చిన ఎంతమందికి తెలుసమ్మా? హల్లెలూయా. ఆ దినాన వచ్చినప్పుడు కరెంటు పని చేస్తున్నటువంటి వారు సాయంత్రం టైంలో కరెంటు తీసేస్తూ ఉన్నారు. లైన్ మ్యాన్లు కానీ, వెల్పర్లు కానీ, కరెంటు స్టాఫ్ అందరూ. దైవజనులు బాబన్న గారు రమ్మన్నారు. మేము ప్రయాణమై విశ్వాసంతో ఇక్కడికి వచ్చేసరికి, మోటుపల్లి దగ్గరకు వచ్చేసరికి కరెంటు తీసేసిండ్రు. అన్నాడు, అన్నా నేను లైన్ మ్యాన్కి ఫోన్ చేసినా, నాకు తెలిసినటువంటి వ్యక్తికి కూడా ఫోన్ చేసినాను, ఈరోజు కరెంట్ రావటం కష్టమే అని అన్నాడు. చాలా బాధ వేసింది మనసులో. నాకు నేకే ఏడుపు వచ్చేసింది. ఏంది ప్రభువా, నీ పరిచర్య చేయాలని ఇంత దూరం ప్రయాసంతో వస్తే ఇక్కడికి వచ్చేసరికి కరెంటు లేదు ప్రభువా. అయినప్పటికీ కూడా దైవజనుల విశ్వాసం పిల్లల్ని ఊర్లోకి పంపించి క్యాండిల్స్, కొవ్వొత్తులు తెప్పించి బయటనే ఏర్పాటు చేసిండు. కొంతమంది పిల్లలు పెద్దలందరూ వచ్చి కూడుకొని ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆరాధన అయిపోయిన తర్వాత కూడా నాకు ఒకటే ప్రార్థన చేసుకుంటూ ఉన్నా, ప్రభువా నిలబడే లోపు నీ ఒలుగాడ ఉదయించాలి డాడీ.
నీ వెలుగు మాకు ఉదయించాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. అన్నగారు ఇదే రీతిగా వాక్యానికి సమయం ఇచ్చిండు. లేచి ప్రార్థన చేసుకుంటూ నిలబడుతున్న కరెంట్ వచ్చిందండి. గట్టి చప్పట్లు కొట్టి దేవుడి నామని మహిమపరచుదా. అన్నకు ఆనందం పట్టలేదు. అన్న కరెంట్ వచ్చింది, ఎమ్మటెమ్మటే బాల్సులన్నీ కరెంట్ కలిసి వచ్చేసిండు. కానీ దేవుడు ఆ రోజు ఎంతమందిని కదిలించిండు, అంతకంటే ఇంకా ఎక్కువ నా దేవుడు మిమ్మల్ని కదిలించునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి బైబిల్ తెరవద్దు, ఒక అధ్యాయంలోనే ఒక వాక్యం చెప్తా, ఎవరు చదువుతారో నా దేవుడు వారికి బహుమతి ఇస్తానంటుండు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము. అమ్మ ఎవరు తీయకూడదు, మీరు తీస్తే చెప్తారు, నాకు తెలిసేది తీయకుండా. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం. గట్టి సపట్లు కొట్టి దేవుని నమ్మని మహిమపరచుదాం. ఇప్పుడు చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనము మరిచేవారమా, మరువనటువంటి వారమా? మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుడు ప్రతి వారి జీవితంలో మరువలేనటువంటి కార్యములను దేవుడు జరిగించి ఉంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారముగా ఉంటూ ఉన్నామా? భక్తుడైనటువంటి దావీదు గారండి, భక్తుడు అనటం కంటే కూడా రాజు అనటం ఎంతో మేలు. రాజు అనటం కంటే కూడా మహారాజు అని చెప్పుకోవటం ఎంతో మేలు. ఎందుకంటే దావీదు గారి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను ఆయన అంటూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఒక రాజు తన ప్రాణముతోటి దేవునిని సన్నుతించుమని చెప్పుకొనుచున్నాడండి. ప్రాణముతో చెప్పుకొనుచున్నాడు. 6 లక్షల మంది కాలబలము కలిగినటువంటి ఒక రాజుగారు దేవుని సన్నిధిలో అనునిత్యము ప్రార్థించేటటువంటి ప్రార్థనాపరుడు. ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను. అయితే మనమేమంటున్నాం? హల్లెలూయా. మనమేమంటున్నాం? దేవుడు ఆయుస్సునిచ్చిండు, ఆరోగ్యమునిచ్చిండు, సమస్తములు సకల ఐశ్వర్యములను దేవుడు ప్రతి నిత్యము మనకందరికీ దయచేస్తూ ఉన్నటువంటి దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము మారని మార్పు లేనటువంటి మన దేవుడు. మన ప్రాణములతోటి ఎప్పుడైనా దేవునిని సన్నుతిస్తున్నామా? పెదవులతోటే సన్నుతిస్తూ ఉన్నామా? దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడండి. దావీదు గారు 6 లక్షల మంది కాలబలము కలిగినటువంటి ఒక మహారాజు అయ్యుండి దేవునితో తన ప్రాణముతోటి చెప్పుకొనుచున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ప్రాణము దేవుడు అనుగ్రహించున్నటువంటి అష్టైశ్వర్యములను బట్టి ఎక్కడ తొలగిపోతుందో, ఎక్కడ దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను ఇవ్వకుండా లోకమనేటటువంటి లోకాశల వైపు నా ప్రాణము నా ఆస్తులన్నీ ఎక్కడ వెడలిపోతాయనో భయముతో దేవునికి నేను ఇష్టానుసారమైనటువంటి జీవితము జీవించలేను అనేటటువంటి ఒక నిష్ఠతో దేవుని సన్నిధిలో ఎలా మొరపెట్టుకుంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటున్నాడండి. ఇక్కడ మరలా చూసినట్లయితే మనము నా అంతరంగమున ఉన్నటువంటి సమస్తమా, దేవుడు మనకిచ్చినట్టు మన అంతరంగంలో అనేకమైనటువంటివి ఉన్నవి. చప్పట్లు కొట్టండం అంటే చేతులకు నొప్పులయ్యా, స్వరాలెత్తి పాటలు పాడండమ్మా, దేవుని రాకడతి సమీపంలో ఉన్నది అని అంటే ఎవరైనా చూస్తే నన్ను ఏమనుకుంటారు?
దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతని ఇవ్వకుండా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో లిఖితమైనటువంటి పేర్లు పెట్టుకున్నటువంటి నీవు నేనే దేవునిని ఆరాధించలేకపోతున్నామండి. దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతని ఇవ్వకుండా పోతున్నాం. అయితే 6 లక్షల మంది కాలబలము కలిగినటువంటి ఒక మహారాజు తన ప్రాణముతో చెప్పుకొనుచున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్నటువంటి సమస్తమా. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం అండి దేవునిని సన్నుతించేటటువంటి వారముగా ఉండాలి. మనం చూడగలిగినట్లయితే కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 6వ వాక్యము చూడగలిగినట్లయితే ఒకసారి చూడండి. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేసేటటువంటి దేవుడండి. మానవుని యొక్క అంతరంగంలో అనేకమైనవి ఉన్నాయంట. మార్కు సువార్త 7వ అధ్యాయం నుండి చదవద్దండి. అనేకమైనటువంటి చెడ్డవన్నీ మానవుని యొక్క హృదయములో అంతరంగములో దాచబడి ఉన్నాయంట. అంతరంగములో దాచబడినవన్నీ పోతేనే మన ప్రాణముతోటి దేవునిని సన్నుతిస్తామండి. అందుకంటున్నాడు. మరలా అదే అధ్యాయంలో ఒక మాట అంటాడు, 10వ వాక్యం కూడా చూడండి. 51:10 వచ్చినమమ్మ. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైనటువంటి మనసును నూతనముగా పుట్టించుమని దావీదు గారు అడుగుచున్నాడండి. ఆయన అంటూ ఉన్నాడు, నేను పాపములో పుట్టిన వాడనయ్యా, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది, ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుమయ్యా, ఇమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుమయ్యా. అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి అవయవముతో దేవునిని సన్నుతిస్తూ ఉన్నాడండి. ప్రతి అవయవముతో దేవునిని ఆరాధిస్తూ ఉన్నాడు. తన ప్రాణముతో చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రాణము ఎప్పుడైతే తొలగిపోతుందని అన్నటువంటి భయముతో దేవునిని ఆరాధిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, అరణ్యములో 17 సంవత్సరములు బాల్య దశలో తన తండ్రి మందను కాచుకొనుచున్నప్పుడు ఆ మంద మీదకి వచ్చినటువంటి ఎలుగుబంటును చంపగలిగినటువంటి శక్తిమంతుడండి. సింహాన్ని చంపగలిగినటువంటి శక్తిమంతుడు తన ప్రాణముతోటి చెప్పుకొనుచున్నాడు. అంత మాత్రమే కాదు, 6 మూరల జానడైనటువంటి గొల్లియతుని ఒడిసెల రాయితో ఒకే ఒక్క దెబ్బతో చంపగలిగినటువంటి శక్తిమంతుడు తన ప్రాణముతోటి దేవునిని సన్నుతిస్తూ ఉంటే, ఏ యోగ్యత లేనటువంటి వారము, ఎందుకు పనికిరనేటువంటి దుమ్ము ధూళి వంటి వారం అనేటువంటి మనము మన ప్రాణాలతో ఏమి చేసుకుంటున్నాం? నిజముగా మనస్ఫూర్తిగా దేవునిని ఆరాధిస్తూ ఉన్నామా? దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతనిస్తూ ప్రతి నిత్యము ఆయన సన్నిధిలో ఆరాధించేటటువంటి వారముగా ఉంటున్నామా? దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క దూతలు కూడా దేవునిని సన్నుతిస్తున్నాయండి. దేవుని యొక్క దూతలు దేవునిని సన్నుతిస్తూ ఉన్నాయి. అధ్యాయంలో చూద్దాం. 103వ అధ్యాయంలో చూడండి, 20వ వాక్యము. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా. గట్టి చప్పట్లు కొట్టి దేవుణ్ణి నమ్మని మహింపరచుదాన్ని. ఆయన ఒక్కడే దేవునిని సన్నుతించటం కాదు, కానీ ఈయన చెప్పుతున్నాడండి, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడుచున్నటువంటి ప్రతి జనాంగమా దేవుణ్ణి సన్నుతిస్తూమంటున్నాడు. పేరుకు మాత్రం దేవుని యొక్క మందిరానికి వచ్చి వెళ్తూ ఉన్నామంటే ప్రయోజనం లేదండి. నా ప్రాణముతో ఎప్పుడైతే దేవునిని ఆరాధిస్తామో, ఆది అంతమునైనటువంటి దేవుడు, ఆరాధనకు యోగ్యుడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగినటువంటి దేవుడు అండి. వేల్పులలో గొప్పవాడు, పరిశుద్ధతలో మహనీయుడు, కీర్తనీయుడు, ఆరాధనీయుడు, 10,000 మందిలో గుర్తింపదగినటువంటి దేవుడిని నీవు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా యథార్థమైనటువంటి హృదయముతో దేవునిని ఆరాధించినట్లయితే నీ కోరికలన్నీ ఆయన నెరవేర్చునుగాక. అందుకే దావీదు అంటున్నాడు,
ఇక్కడ చదివినట్లయితే అంటున్నాడు, యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించమంటున్నాడండి. ప్రతి వారము సన్నుతించేటటువంటి వారముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇంకొక వాక్యం అంటుంది, చదవండి అలాగే. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. మీరందరూ మనమందరం ఏమి చేయాలి? సన్నుతించాలి. ఎలా సన్నుతించాలి? ప్రాణం ఉండగానే. దేవుని యొక్క వాక్యం అంటుందండి, దీపం ఉండగానే నీ నా ఇల్లు చక్కబెట్టుకోకపోతే విడవబడిపోతామంటూ ఉంది. ప్రాణం ఉండగానే దేవునిని ఆరాధించవలసినటువంటి సమయం ఉన్నప్పుడే దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను ఇవ్వకుండా లోకానుసారమైనటువంటి లోకమాలిన్యమైనటువంటి అంటుకట్టబడినటువంటి వాటి మీద అంటుకుంటూ దేవునికి ఇవ్వలేనటువంటి సమయాన్ని నీవు నేను వ్యర్థపరుచుకుంటూ ఉంటే నిజముగా ఆరాధించలేమండి. 6 మూర్ల జానడైనటువంటి గొల్లియాతును చంపగలిగినటువంటి శక్తిమంతుడు దేవునిని ఆరాధిస్తూ ఉన్నాడు. అయితే నీవు నేను ఇంకనూ నాకు పని ఉందయ్యా, ఇంకనూ అనేకమైనటువంటి ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి, వెండి బంగారాలు సంపాదించుకోవాలనేటటువంటి ఆశతో లోకానుసారమైనటువంటి భక్తి చేస్తున్నాం. కానీ నిజమైనటువంటి హృదయముల అంతరంగములు ఉన్నటువంటి ప్రతి దానిని తీసివేసుకొని దేవునికి ఇవ్వవలసినటువంటి సమయమును దేవునికి ఇవ్వలేకపోతున్నామండి. అందుకే నా దేవుడు చెప్పుచున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదని అంటున్నాడండి. ఇంకను దూరంగా పెదవులతోటి దేవునిని సన్నుతించినట్లయితే ప్రయోజనమే లేదు అంటున్నాడు. దావీదు వలె ప్రాణముతో దేవునిని సన్నుతించేటటువంటి వారముగా ఉండాలి. ఎందుకు ఈయన ఎంత భక్తితో ప్రాణముతో దేవునిని సన్నుతిస్తున్నాడని మనం చూడగలిగినట్లయితే చూద్దాం. అదే కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 3వ వాక్యం 4వ వాక్యం చూడండి. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను. గట్టి సప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. నువ్వు ప్రాణముతోటి దేవునిని సన్నుతించినట్లయితే గాఢంధకారపు లోయలో కుటుంబం అనేటటువంటి సమస్యలతో, వేదనలతో, శోధనలతో, బాధలతో, శ్రమలలో, దుఃఖములో, అపాయములలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ కూడా దేవునికి యథార్థంగా నీ నా ప్రాణములతోటి ఎప్పుడైతే దేవునిని ఆరాధించి సన్నుతిస్తామో ఆ దేవుడు అంటున్నాడు నీతో చెప్పుచున్నటువంటి మాట, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడును, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుగర్రయు నీ దండము నన్ను ఆదరించుతుందంటండి. పైన మాత్రమే మనము ఆరాధన చేస్తే ప్రయోజనము లేదు. దావీదు ఎలా ప్రార్థించినాడు? తన ప్రాణముతోటి, తన అంతరంగంలో ఉన్నటువంటి సమస్తముతోటి ఎలా దేవునిని సన్నుతించి ఉన్నాడో, దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను ఎలా ఇచ్చి ఉన్నాడో నీవు నేను అలా ఇచ్చేటటువంటి వారముగా నా దేవుడు మార్చునుగాక. అలాగే అంటున్నాడు. మనం చూసినట్లయితే అదే 103వ అధ్యాయంలో 2వ వాక్యం చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరువటము అంటున్నాడు. మరిచిపోయేటటువంటి వారములు ఉండకూడదండి. దేవుడు చేసినటువంటి మేలులను నీవు నేను మరిచిపోయినట్లయితే ప్రయోజనము లేనటువంటి వారముగా ఉంటాం. చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం నుండి 11వ వచనం నుండి చూద్దాం కొన్ని వాక్యాలు త్వరగా. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు,
సమరయ గలిలయ మధ్యలో వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసెను. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మీ యాజకునికి కనబరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. గట్టి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. ఎంతమంది కుష్ఠరోగులండి? 10 మంది కుష్ఠరోగులు. 10 మంది యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చిండ్రు. కుష్ఠరోగం ఉన్నటువంటి వ్యక్తి సమాజంలో తిరగాలంటే భయం. ఎవరు నన్ను సేదరించుకుంటారో? ఎందుకు సేదరించుకుంటారంటే వారి కాళ్ళు చేతులకు ఉన్నటువంటి ఏలులు సరిగా ఉండవు, నిస్నీళ్ళు కారుతూ ఉంటాయి, పుండ్లుగా ఉంటుంది. కానీ నేను సమాజంలో తిరిగినప్పుడు నన్ను ఆడ అవమానము చేస్తారనేటటువంటి బాధ, బరువైనటువంటి భారమైనటువంటి బాధతో ఎవరికి చెప్పుకోలేనటువంటి ఆ బాధను వారే దిగమింగచ్చు దేవుని సన్నిధిలో యేసు ప్రభుల వారు అనేకమైనటువంటి మేలులు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, అద్భుత క్రియలు జరిగించుచున్నాడు. ఆయన దగ్గరకు నేను ఎప్పుడైతే వెళ్తానో అప్పుడే నాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలన్నీ తొలగిపోతాయి అనేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసముతో 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభుల వారి దగ్గరకు వస్తున్నారండి. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభుల వారి దగ్గరకు వస్తున్నారు. చదువయ్య తర్వాత వారిలో ఒకడు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగులు వెళ్ళుచుండగానే, మార్గంలో ఉంటూ ఉండగానే 10 మంది స్వస్థతలు అవుతున్నారు, 10 మంది బాగుపడుతూ ఉన్నారు. అయితే ఎంతమంది వచ్చిండ్రమ్మా? ఒకే ఒక్కడండి. దేవుడు చేసిండు, 10 మందికి మేలు చేసిండు. కానీ నీ చేసినటువంటి మేలులను మరిచిపోయినారండి 9 మంది. దేవుడు నా జీవితంలో అనేకమైనటువంటి మేలులు ప్రతి నిత్యము జరిగించుచునే ఉన్నాడు. ఏ కొదువ, ఏ లేమి, ఏ కొరత లేకుండా ప్రతి నిత్యము నిన్ను నన్ను తన అరచేతులలో చెక్కుకున్నటువంటి దేవుడండి. ఆయన అంటూ ఉన్నాడు, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నానని అంటూ ఉంటే దేవుడు చేసినటువంటి మేలులు ఈ కుష్ఠరోగులు ఎలా మర్చిపోయినారు? మనము కూడా మర్చిపోయేటటువంటి వారంగా ఉంటున్నామండి. అయితే దావీదు అలా మర్చిపోలా, తన ప్రాణముతో చెప్పుకొనుచున్నాడు, నా దేవుడు చేసినటువంటి మేలులను దేనిని నీవు మరువకుము అంటున్నాడు. మర్చిపోయేటటువంటి వారుగా ఉండకూడదండి. అయితే ఒక్కడే 10 మంది స్వస్థత పడినప్పటికీ కూడా యేసు ప్రభుల వారి పాదాల చెంత మొరపెట్టుచున్నాడు. ప్రభువా, నేను స్వస్థ చిత్తుడునైనానయ్యా, నాలో ఉన్నటువంటి కుష్ఠమంతా తొలగిపోయిందయ్యా. ఆయన అడిగినప్పుడు ఇంకా 9 మంది ఎక్కడంటే కనపడలేదండి. నా జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు దేవుని సన్నిధిలో చెప్పలేకపోయినట్లయితే ఆ 9 మంది ఎలా విడిపోయినారు? 10 మంది బుద్ధి కలిగినటువంటి కన్నికలండి. పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడని ఆ పిలుపును బట్టి 10 మంది సిద్ధపడినరు. 10 మంది సిద్ధపడి నూనెను సిద్ధపరచుకున్నారు. కానీ పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమయ్యేసరికి కొంచెం కునికి నిద్రించిండ్రు. నిద్రించిన తర్వాత పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడని శబ్దం వినగానే 10 మంది లేచినారు. అయితే ఎంతమంది పెళ్లి కుమారుని ఎదుర్కొనేటట్టు వెళ్ళిండ్రమ్మా? 5 మందే వెళ్ళిండ్రు. 10 మంది వచ్చిండ్రు, శుద్ధులైనరు. కానీ ఒక్కలే దేవుని మహిమపరిచిండ్రు. మనము కూడా దేవుడు చేసినటువంటి మేలులను మరిచిపోయినటువంటి వారముగా ఉండాలి. అయితే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, చూద్దాం. మహారాజు అయినటువంటి దావీదు గారేమో తన ప్రాణముతోటి దేవునిని సన్నుతిస్తూ ఉంటే
ఈయన ఏం చేస్తున్నాడో చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 19వ వాక్యము. నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైనటువంటి ఆస్తి సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని అనుకునేను. హల్లెలూయా. 6 లక్షల మంది కాలబలము కలిగినటువంటి రాజ్యము తన ప్రాణముతోటి, నా ప్రాణమా నన్ను కలుగజేసినటువంటి నా దేవునిని మాత్రమే నీవు సన్నుతించు అంటూ ఉంటే ఈయన ఏమంటున్నాడండి? అర్థమవుతుందండి? ఈయన ఏమంటున్నాడు? ప్రాణముతోటి సుఖించుము, తినుము, త్రాగుము అంటున్నాడు. అయితే నీవు నేను ఏ కోణంలో ఉన్నామండి? దావీదులాగా ప్రార్థించేటటువంటి ప్రార్థన పరులాగా ఉంటున్నామా? ఆస్తిపాస్తులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి తన ప్రాణముతో చెప్పుకున్నట్లు, నా ప్రాణమా అనేకమైనటువంటి సంవత్సరాలకు సరిపడగలిగినటువంటి ఆస్తిపాస్తులు నేను సంపాదించబడి ఉన్నవి, నీవు సుఖించుము. ఏమంటున్నాడు? ప్రాణముతోటి సుఖించుము, తినుము, తాగుము అంటున్నాడు. ఎన్ని దినాలు సుఖ జీవితము గడపగలమండి? దేవుని యొక్క వాక్యం అంటుందో ఒకటి వాక్యం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వాక్యం. యోహాను సువార్త త్వరగా. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు. గట్టి సపట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచుదామండి. ఈయన ఏ ఆహారం కొరకు కష్టపడుతున్నాడండి? దావీదేమో అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడుతున్నాడు. ధనవంతుడేమో క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడుతున్నాడు. క్షయమైనటువంటి ఆహారం అంటే ఈ శరీరానికి కావాల్సినటువంటి మంచి పదార్థాలు, మంచి కాయలు, మంచి అనేకమైనటువంటి అలవాట్లు. దైవజనులు బాబు అని అంటాడు, బిర్యానీ ఎక్కడ పుట్టిందయ్యి అంటే ఆఫ్రికా ఖండంలో పుట్టిందంట. ఆఫ్రికా ఖండంలో పుట్టి దేశాలు విదేశాలన్నీ దాటుకుంటూ మన దేశానికి వచ్చి, మన దేశ రాజధానులు దాటుకుంటూ రాష్ట్రాలకు వచ్చి, జిల్లాలకు వచ్చి, మండలాలకు వచ్చి, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మన ఇళ్ళలోకి వచ్చింది. షుగర్ బీపీలు కూడా అలాగే వచ్చినాయండి. అయితే నా దేవుడు నీతో నాతో చెప్పుచున్నటువంటి మాట, క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడమంటుండా వద్దంటుండండి. అయితే మనం ఏ ఆహారం కొరకు కష్టపడాలి? అక్షయమైనటువంటి ఆహారం కొరకు. దేవుడు చేసినటువంటి మేలులు నీవు నేను తలపోసుకోవాలంటే, ఆ నిత్య జీవమునకు వారసులు మగునట్లు ప్రతి నిత్యము దావీదు ప్రార్థించినటువంటి ప్రార్థన మనకు చాలా అవసరమండి. నాకు ఇచ్చినటువంటి సమయం అయిపోతుంది. యేసయ్యా నీకు వందనాలయ్యా, దావీదు లాంటి ప్రార్థన నాకు నేర్పించండి అయ్యా అని ఎవరైనా మీలో ఉన్నట్లయితే, ధనవంతుడు ప్రార్థించినటువంటి ప్రార్థన నాకు వద్దయ్యా, ఇదే వాక్యములు అంటాడు, వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణమును సంపాదించింది ఏమైపోద్దండి? భూమి పాలైపోద్దండి. నిత్య జీవము పొందుకోవాలంటే దావీదు ప్రార్థించినటువంటి ప్రార్థన అనుభవంలో ఉండాలి. నేను దావీదు వలె ప్రార్థన అనుభవంలో ఉంటాను అనేటటువంటి వారు మీ కుడి చేయి ఎత్తినట్లయితే మీ వరకు ప్రార్థన చేస్తాం. అయ్యా, నేను దావీదులాగా నా ప్రాణముతోటి దేవునిని సన్నుతిస్తాను. దావీదు ఏ రీతిగా అయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమంటున్నాడు. ధనవంతుడేమో, నా ప్రాణమా అనేకమైనటువంటి సంవత్సరాలకు సరిపడగలిగినటువంటి ఆస్తిపాస్తులు సంపాదించి ఉన్నాను, సుఖించుము అంటున్నాడు. ఈ జానడైనటువంటి పొట్టకు ఎన్ని దినాలు సుఖించగలుగుతాడు చెప్పండి? ఈ 6 అడుగులు ఉన్నటువంటి శరీరానికి
ఎన్ని దినాలు సుట జీవితము గడపగలుగుతాడు? అంత మాత్రమే కాదు, తాగుము అంటున్నాడు. ఎన్ని దినాలు త్రాగి బ్రతకగలుగుతాడండి? హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి నిన్ను అడుగుచూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దావీదు లాంటి ప్రార్థన నేను చేస్తాను. దావీదు వలె ఆయన ఏ రీతిగా అయితే తన ప్రాణముతోటి మొర పెట్టుకున్నాడు, అలాంటి మొరను ప్రతి నిత్యము నేను ఆయన సన్నిధిలో ఆరాధిస్తాననేటటువంటి వారు మీ కుడి చేయి ఎత్తినట్లయితే మీ వరకు ప్రార్థిస్తాం. యేసయ్యా స్తోత్రములు ప్రభువా. తండ్రి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి స్తోత్రములు ప్రభువా. నా రాజా నీకు వందనాలు. యేసయ్యా స్తోత్రములు తండ్రి. దావీదు ప్రార్థించినటువంటి ప్రార్థన అనుభవంలోనికి తండ్రి, నీ బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి వారి యొక్క జీవితంలో, వారి యొక్క కుటుంబంలో జరిగినటువంటి మేలులను తలపోసుకొనొచ్చు. దావీదు యొక్క జీవితంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలను బట్టి ప్రభువా, మీరు నాతో మాతో మాట్లాడినటువంటి దేవుడు తండ్రి, మీ ఆత్మ, మీ శక్తి, మీ బలముతోనే ప్రభువా మమ్మల్ని బలపరచండి అని. యేసయ్యా మీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలని నోర్లు తెరిచి కొద్ది నిమిషాలు ప్రభువా స్తోత్రములయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. అవును ప్రభువా. యేసయ్యా లా నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు యేసయ్యా, బాధల నుండి నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, గ్లోరీ, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా చిన్న ప్రార్థన. అందరి తలలో ఉంచి అలాగనే కళ్ళు మూసుకోండి. దైవజనుడు చెప్పిన ఇక మాటలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, దయగల తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు అర్పిస్తున్నామయ్యా. తండ్రి, నీ బిడ్డలకు నిలబెట్టుకుని ప్రభా, చక్కటి మాటలు ప్రభా. తండ్రి, ధనవంతుడు చెప్పుకుంటున్నాడయ్యా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, ఇదిగో నీకు ఎంత కావాలంటే అంత ఆస్తిని సంపాదించాను, నువ్వు తిను తాగుమని చెప్తున్నాడయ్యా. ఆ కింద మాటలు నువ్వు అంటున్న మాట, ఎర్రివాడా సంపాదించుకున్నాను నీ ప్రాణంతో చెప్పుకుంటున్నావుగా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడిగితే నువ్వు సంపాదించిందంత ఎక్కడికి వెళ్ళిపోతుందో ఒక్కసారి ఆలోచించమని చెప్పావు ప్రభా. తండ్రి, మేము కష్టపడుతున్నామయ్యా. తండ్రి, కష్టపడి 4 రాళ్ళు వెనకేయాలని అనుకుంటున్నామయ్యా, ఆ రాళ్ళే మిగులుతాయి, మేము ఉండమని తెలుసుకోలేకపోతున్నాం ప్రభా. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ కూడా ప్రభా, ఈ మాటను బట్టి ప్రభా, ఈ ఒక్క లేఖనం ద్వారా ప్రభా, ప్రతి ఒక్కరి మనస్సులు మార్చుకుని ప్రభా, తండ్రి, వారి హృదయాలు మీ వైపు తిప్పుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి ఆయన. తలలో ఉంచి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశ్రయించండి ఆయన. తండ్రి, వాక్య భాగాన్ని ఇచ్చిన దైవజన కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశ్రయించండి తండ్రి. దైవజను నిలబడి మాట్లాడుచుకున్న ప్రభా, రెండో వర్తమానంలో కూడా ప్రభా మీరే తోడుగా ఉండి, ఆదరణకర్తగా ఉండి, బిడ్డను మీరు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. చక్కటి వాక్య సందేశాన్ని అందించిన డానియల్ అన్న గారికి హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడి నామమున మహిమపడతాం. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఆలస్యం చేయకుండా రెండవ వర్తమానికులు ఇసాకయ్య గారు వచ్చి వర్తమానం అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం.
దేవునికి స్తోత్రాలు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నిన్న బాబాయ్ ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు రావాలి అని చెప్పన్నాడు. అంతకుముందు గురువారం రోజు మేము ఈ ఊరికి రావాలని పాస్టర్ బంగారయ్య గారు, నేను ఆదామయ్య గారికి ఫోన్ చేసాం చూడాలని. ఆదామయ్య గారు నేను బాపట్ల వెళ్తున్నాను సార్ అని చెప్పని, ఇంటికి వెళ్ళండి ప్రార్థన చేసి రమ్మని చెప్పన్నాడు. మీరు లేకుండా మేము ఎట్లా అని చెప్పని అనుకున్నాం. దేవుని కృపను బట్టి మళ్ళీ బాబాయ్ ద్వారా ఇక్కడికి ఈరోజు ఫోన్ చేయబట్టి వచ్చాం. దేవునికి స్తోత్రాలు. ఏది ఏమైనా ఈ కూడిక, ఈ ప్లేట్లు మిక్చర్ చూశాక అర్థమైపోయింది ఏంటంటే స్తుతి కూడిక. అది ఎవరిదైంది వెళ్ళి మనకు తెలియదు, కానీ దేవునికి స్తోత్రాలు. ఆయన చేసిన మేలులు మనము మరవకూడదు. ఇప్పుడు దాకా దైవజనుడు చెప్పాడు, ఇద్దరు వ్యక్తులను మనకు చూపించాడు. ఒక వ్యక్తి జ్ఞాని, ఇంకొక వ్యక్తి అజ్ఞాని. జ్ఞాని ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను. అజ్ఞాని ఏమన్నాడు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించు. దేవునికి స్తోత్రాలు. ఏది ఏమైనా 1వ దశలోని పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. అక్కడ అపోస్తులైన పౌలు భక్తుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 16వ వచనం 1వ దశలోనికి రాసిన పత్రిక. అమ్మా, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మాట్లాడతా. ఇప్పుడు ఏందన్నా నువ్వు మాట్లాడు. ఇప్పుడే నువ్వు మాట్లాడదు, తర్వాత నీకు సమయం ఎంత మాట్లాడదు.
అయితే అంత మాత్రమే కాదు కానీ దావీదు ఏం చేశాడంటే చదువు సిస్టర్, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. దీనులు దానిని విని అంటే దావీదు జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి దేవుని మందిరంలోనికి వెళ్ళి దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆ స్తుతించేటప్పుడు విన్నవారు ఏం చేశారంటే ఆ మాటలు విని సంతోషపడ్డారంట. దావీదుకు దేవుడు చేసిన మేలులంట మరవకుండా దేవుని స్తుతిస్తూ ఉన్నాడని చెప్పని మనకు కూడా చేస్తాడనే భావంతో వాళ్ళు దేవుని ఘనపరుస్తూ దాస్తున్నాడు. అంత మాత్రమే సరిపెట్టుకోలేదు దావీదు. అక్కడ ఏమంటున్నాడంటే చదుమా, ఇప్పుడు నాతో కూడి దావీదు అంటున్నాడు, నేను ఒక్కనే కాదు, నాతో కూడి మీరందరూ రావాలి, నా దేవుడు చేసిన మేలులు నేను గణపరుస్తూ ఉన్నాను, మీరు కూడా నాతో కూడా దేవుని గణపరచాలని చెప్పని అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వారందరిని తీసుకొచ్చి దేవుని గణపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ కూడికలో దేవుడు చేసిన మేలులు సంఘమును ఆహ్వానించి సంఘస్థులు అందరము కూడా మరి ఇంత దూర ప్రాంతంలో ఉన్న మమ్మలను ఆహ్వానించాడంటే దేవుడు చేసిన మేలుల నిమిత్తము ఆయన ఒక్కడ వరకే దేవుని స్తుతించకుండా సంఘము బంధువులు అందరూ కూడా దేవుని స్తుతించేదానికి అవకాశం కలుగు చేశాడంటే దేవునికి స్తోత్రాలు. చదువు, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఎవరు నామము? దేవుని నామము. ఎందుకు ఆయన నామంలో అంత గొప్ప ఉంది? ఆయన నామమే పరిశుద్ధమైన నామము. అన్ని నామముల కన్నా పైనామము, ఏ నామమున మానవునికి రక్షణ లేదు కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములోనే మానవులు అనబడిన మనకు రక్షణ కలుగుతూ ఉన్నది. కాబట్టి ఆయన నామమున మనము కూడుకొని ఆయన స్తుతిద్దామని చెప్పని అక్కడ దావీదు చెప్తూ ఉన్నాడు. చదువు సిస్టర్. అప్పుడు దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాడంట. ఏ అనుభవంలో, ఏ పరిస్థితిలో, ఆయన కలిగిన కష్టాలలో దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా నాకు ఇటువంటి కష్టాలు వచ్చాయని చెప్పని ప్రార్థన చేశాడంట చేశాడంట సన్నిధిలో. విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి. మన కష్ట సుఖాలు దేవునితో చెప్పుకోవాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు, విని మనకు జవాబిస్తాడని చెప్పని ఈ భావంతో ఈ మాటలు చెప్తున్నాడు. అయితే దావీదుకి ఏమి కలిగిందంటే ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను. అట్లా ఉండు సిస్టర్. 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇక్కడ దావీదు కొంత కార్యాలన్నీ తలపోసుకొని, అంటే దావీదు అనుభవములో ఒకటి గొర్రెల కాపరి మొదటి అనుభవము, రెండోది యుద్ధములో గొల్యాతును చంపినప్పుడు యుద్ధ వీరులలో ఒక భాగాన్ని అభిషేకం పొందాడు. మొత్తము 3 అభిషేకాలు పొందిన దావీదు ఒక అనుభవము. అయితే ఇప్పుడు దావీదుకి ఏం జరిగిందంటే కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో వాళ్ళ తరపున యుద్ధానికి వెళ్ళాడు. ఎవరి మీదకంటే గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ జయాన్ని పొంది వచ్చేటప్పుడు జరిగిన సంఘటనను బట్టి రాజు అనబడిన సౌలుకు దావీదు మీద అసూయ కలిగింది. అసూయ కలిగిన దాన్ని బట్టి అక్కడ ఏం జరిగిందంటే 10వ వచనం 21:10, అంతటా దావీదు సౌలుకు భయపడినందున వచ్చెను. ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుతూ ప్రతిగానము చేయుచు సౌలుకు వేల కొలది
హతము చేశాడు కదా. దావీదు 10,000 మందిని హతం చేసిన వాడే కదా దావీదు అనని పాటలు పాడుతూ నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తుంటే, ఇప్పుడు వేల కొలదనబడిన సౌల్లో అసూయ కలిగింది. అసూయ కలిగి దావీదును చంపాలని ఉద్దేశం కలిగింది. వీడికి 10,000 అంట దావీదుకు, నాకు వేల కొలదని చెప్పని అసూయ కలిగినప్పుడు దావీదు మీద పగబట్టాడు. ఎవరు? సౌలు. అప్పుడు సౌలు చేతుల నుండి పారిపోయేటప్పుడు అది తప్పించుకోవాలన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా దావీదును తీసుకువెళ్ళి ఒక రాజు దగ్గరికి అప్పచెప్తారు. ఇదే అక్కడున్న సంగతి. చదువు బెదర్. నుంచుకొని భయపడిను. కాబట్టి దావీదు వారి ఎదుట తన మనసు మార్చుకున్నాడు. రాజరికాన్ని మార్చుకున్నాడు. అన్ని మార్పు చెంది బ్రతకాలి, దేవునికి నేను ఘనపరచాలి, కానీ నువ్వు దగ్గరుండి తప్పించుకోవాలని ఒక ఉద్దేశంతో ఏం చేశాడంటే పిచ్చోడు మాదిరిగా నటిస్తూ ఉన్నాడు. చదువు బెదర్ అక్కడ చూసినట్లయితే ఎర్రివాణి వలె నటించుచు గోడ తలుపుల మీద గీతలు గీస్తున్నాడు, పిచ్చి గీతలు గీస్తూ ఉన్నాడు. దేనికోసము? వారి చేతుల్లో నుండి ప్రాణాన్ని రక్షించుకోవాలని దావీదు. రెండోది అనుభవం ఏంటంటే ఆయన నోట నుండి జొల్లు కారుతూ ఉంది. చదువు కదా. వారు అతనిని పట్టుకొని గాదుకు రాజు దగ్గరికి తీసుకువెళ్ళారు. అక్కడికి పోయిన తర్వాత ఈ దావీదు చేసే పిచ్చి శాట్లాలు చూసి, మీకు వేరే పని లేదా, నా పని అంతా భంగం చేస్తున్నాను, నేను షార్ట్కట్లో చెప్తున్నాను, చేస్తున్నారు, అతడు పిచ్చోడైతే పిచ్చోడిని తీసుకొచ్చారా అని చెప్పని మరి దావీదును పిచ్చోడి లెక్కలో చేశాడు ఆ రాజు. తర్వాత జరిగిన సంగతి చూసినట్లయితే చదువుతారు. వీడిని తీసుకొని వచ్చితిరా నేను అనెను. అక్కడ నుండి బయలుదేరి దేవునికి స్తోత్రాలు తప్పించుకొని సౌలు చేతిలో తప్పించుకొని అంటే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంది. దావీదుకు స్నేహితుడు యోనాతాను సౌలు కుమారుడు. తండ్రి ఏమో దావీదును చంపాలని, కుమారుడేమో దావీదును కాపాడాలని. అక్కడ తండ్రి గారు ఏం చెప్తాడో ఈ మాటలన్నీ తీసుకొచ్చి దావీదుకు చెప్పేవాడు యోనాతాను. ఇప్పుడు ఇట్లా జరిగిన తర్వాత అప్పుడు ఆయన అనుభవించిన అనుభవాన్ని గూర్చి దేవుని సన్నిధికి వెళ్ళి ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని ఈ 34వ కీర్తన రాశాడు దావీదు. అదే అంటున్నాడు, నాకు కలిగిన శ్రమలన్నిటిని చూసి నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. 34వ కీర్తన. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములు ఎన్నడను లజ్జింపలేదు, వెలుగు కలిగెను అంటున్నాడు. కాబట్టి దేవుని పరిశుద్ధ నామమున స్తుతులు గాక. దావీదు అనుభవములో దావీదు వరకే దేవుని స్తుతించలేదు, కానీ దావీదు చుట్టుపక్కల ఉన్న వారిని పిలిపించుకొని నా దేవుడు చేసిన మేలులు నేను దేవుని గణపరుస్తూ ఉన్నాను, మీరు కూడా వచ్చి దేవుని గణపరచాలని చెప్పని ఉద్దేశంతో ఆయన ఆ కీర్తనలో అక్కడున్న ప్రజలు చుట్టుపక్కల ఉన్న వారిని పిలిపించుకొని దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన చేసి దేవుని గణపరిచాడు. ఈ 34 కీర్తనలో ఉండే భావం అది. దేవునికి స్తోత్రాలు. ఎంతమంది ఏమనుకున్నా కూడా దావీదు మాత్రము దేవుణ్ణి మరవలే. మొత్తం 72 కీర్తనలు రాసిన దావీదు. అందుకని దానికి పెద్దోళ్ళు ఏం చేశారంటే దావీదు కీర్తనలని ముందు పేరు పెట్టారు ఇంతకు ముందు బైబిల్లో. ఇప్పుడేమన్నారంటే మిగతా వాళ్ళందరూ కలిసి రాశారు కాబట్టి కీర్తనల గ్రంథము
అని పేరు షార్ట్ కట్లో కీర్తన గ్రంథం అని పెట్టారు. దావీదు రాజుగా ఉండి కూడా దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుడు చేసిన మేలులు మరవకుండా ఉన్నాడు. అటువంటి రాజు ఏం చేశాడంటే కీర్తన గ్రంథము 23వ అధ్యాయంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయును, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే యెహోవా కాపరి అయిపోయాడు, దావీదు గొర్రె అయిపోయాడు. గొర్రెకు కాపరుంటే గొర్రె భయపడుతుందండి? భయపడదు. అందుకని చెప్తున్నాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయును, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను ఆయన నడిపించును, నా ప్రాణమునకు ఆయన చారదీచును. కాబట్టి దేవునికి స్తోత్రాలు. దావీదు అనుభవములో చేసిన మేలు నిమిత్తమయ్యి ఈ మాటలు దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాడు. మన జీవితాలలో కూడా దేవుడు చేసిన మేలులు మనం మర్చిపోకూడదు. అందుకనే కీర్తన గ్రంథంలో చెప్పినట్టుగా 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. అంతరంగములో ఉన్న సమస్తమ అంటే ప్రాణం ఒక్కటే కాదు, అంతరంగం అంటే మనకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, నోరు ఉన్నది. మరి చేతులుండి ఏం పని చేయాలా? సర్వజనులారా చప్పట్లు కొట్టమంటున్నాడు. ఇప్పుడు ఈ చేతులు ఎవరి దగ్గర ఉన్నాయి? మనలోనే ఉంది కదా అని వీటన్నిటిని వివరించలేకుండా పూర్తిగా మనోళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అంటారు, మీరు గమనించారో లేదో, నీకు వేల కొలది స్తోత్రమే అని చెప్పేది ఒక స్తోత్రమే, ఆడు చెప్పేది వేల కొలది స్తోత్రం అన్నట్టుగా ఈ దావీదు కూడా నా అంతరంగమ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించము అంటున్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రాలు. ఈ స్తుతి కూడిక ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరిని గణపరుస్తున్నామంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో మనం చూసినట్లయితే, ఈ కూడికను మనం ఎందుకు దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా ఉండాలంటే, దేవుని స్తుతించాలంటే దీంట్లో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలా. చదువు. ఒకడు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు. బాగా గమనించాలి, ఈ స్తుతి కూడిక అనేది ఎవరి పేరట జరుపుతుందంటే ఖర్చు పెట్టేది మనము. ఎవరి పేరుతో పెడుతున్నాము? దేవునికి మనకు మధ్యవర్తి ఎవరు? మధ్యవర్తి యేసు ప్రభు. యేసు నామములో తండ్రి అయిన దేవునికి చదువు బెదరమాట. క్రీస్తునందు భయముతో దేవునికి స్తోత్రాలు. ఈ కూడిక ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ కలుగుతూ ఉంది. కాబట్టి దేవునికి స్తోత్రాలు. ఆయన చేసిన మేలులో దేనిని మనం మరవకూడదు. అందుకని కీర్తన 116:12 అంటాడు. కీర్తన గ్రంథము 116వ అధ్యాయం 12వ వచనం చూడండి కదా. నీవు నాకు చేసిన ఉపకారములకు నేను నీకేమి చెల్లించెదను, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అంటున్నాడు. యెహోవా నామమున ప్రార్థన చేసేదను అని చెప్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమున స్తుతులుగాక. ఆయన మరి ఈ కీర్తనల గ్రంథము 34:17 వచనంలో కూడా చూసినట్లయితే ఒక మాట చూసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 34:17. అయ్యా సమయం అయిపోయింది. ఎవరంట? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించెను. మొరపెట్టాలి దేవుని సన్నిధిలో. దావీదు చేసిన పని అదే. ఆయన ఏం చేశాడంటే దేవుని మందిరానికి వెళ్ళాడు. ఆయన దేవుడు చేసిన మేలులన్నీ తలపోసుకుంటూ ఆయనతో కూడా కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న వారిని ఆహ్వానించుకున్నాడు. నా దేవుడు చేసిన మేలులు
అన్నీ నేను గణపరుస్తూ ఉన్నాను, మీరు కూడా నాతో రండి అని చెప్పని పిలుచుకున్నట్టుగా ఈరోజు కూడా ఈ కూడిక సంఘం ద్వారా, బంధువుల ద్వారా దేవుని నామాన్ని మహింపరచడానికి ఏర్పాటు చేసిన కుటుంబస్తులకు దేవుడు చేసిన మేలులు మరవకుండా ఈ కూడికను ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవునికి స్తోత్రాలు. వారు మనము ఏకమయ్యి ఇప్పుడు దేవుని స్తుతిస్తున్నామా, లేకుంటే వాళ్ళు ఒక్కలే స్తుతిస్తున్నారా? వాళ్ళు ఒక్కలే స్తుతించాలంటే వాళ్ళ ఇంటికాడ వాళ్ళు కానీ ఒక్కలుగా ఉండి దేవానికి స్తోత్రం అంటే వాళ్ళది ఒకటి. ఇప్పుడు మన అందరం ఏకంగా కూడేమా లేదా? ఇప్పుడు వాళ్ళు మనం దేవుని స్తుతిస్తున్నాం లేదా? వారి ద్వారా దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాము. కాబట్టి దేవునికి స్తోత్రాలు. ఈ రీతిగా స్తుతి కూడికలు జరుగుతుంటే ఆశీర్వాదాలు మనకు వస్తాయి. అవి ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం ఏం చేస్తామనంటే వయబ్బా వాళ్ళని పిలవాలి, వీళ్ళని పిలవాలి అనుకుంటాము. దేవుడు చేసిన ఎదురంటే ఈరోజు ఒకరోజు మన ప్రాణము మనకు దేవుడు ఇచ్చాడంటే రేపు ఏమైపోద్ది? ఈరోజు అనేది రేపు రాదు కదా. మళ్ళీ రావాలంటే ఎప్పుడు? అప్పుడు దాకా బతుకుతామా? బతకలేము. మన జీవితము అవన్నీ ఒక రకంగా ఉంటాయిలే, దేవుని పరిశుద్ధ నామ స్తుతులుగా. కాబట్టి మరి దేవుడు చేసిన మేలులు మరవకూడదని కీర్తనకారుడు ఏమంటాడంటే 40వ కీర్తన 1వ వచనం చూడు కదా, 5వ వచనం చూడు, 40వ కీర్తన 5వ వచనంలో అక్కడ చెప్తున్నమాట, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారమైనవి అయ్యా, వాటిని వివరించి చెప్పాలనుకున్నాను, అవి లెక్కకు మించి ఉన్నవి, అవి లెక్కకు మించి ఉన్నాయని చెప్పి అంటున్నాడు. ఆయన చేసే మేలులు. అందుకనే పాట యేసన్న గారు పాడాడు. ఆ పాటను, ఆ మాటలను బట్టి యేసన్న గారు కూడా పాటలు పాడాడు. నీవు మా పట్ల ఉన్న నీకున్న తలంపులు బహు విస్తారములైనవి, వాటిని వివరించి చెప్పాలనుకున్నాను, 1 కాదు 2 కాదయ్యా అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఈ కొలసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం అనుకుంటాను. అక్కడ కూడా మరి దేవుని స్తుతించాలి. ఈ కూడిక దేవుని నామానికి మహిమార్థంగా ఉంటుందని చెప్పని వాక్యం సెలవిస్తుంది. ప్రతి విషయమునందు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే అని చెప్పని వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రతి విషయము ఆయన చేసిన మేలులు దేవునికి స్తోత్రాలు. అంత మాత్రమే కాదు కానీ 150వ కీర్తనలో చూసినట్లయితే 150వ కీర్తన 1వ వచనంలో కూడా దావీదు కీర్తనలలో ఆ మాటలు, 145వ కీర్తన 1వ వచనంలో కూడా దేవుని స్తుతించేవారుగా మనం చూస్తున్నాం. 145 1 చదువుదా కీర్తన గ్రంథంలో, రాజువైన నా దేవా నిన్ను గణపరిచెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. 150వ కీర్తన 1వ వచనము. అక్కడ ఏమంటున్నాడంటే, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయములో దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయుడి. అందుకనే కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో 1వ వచనం అంటాడు, యెహోవా నా బలము. చూడండి, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. దేవునికి స్తోత్రం. అందుకే భక్తుడు పాడాడు, యెహోవా నా బలము, యథార్థమైనది నీ మాట, పరిపూర్ణమైనది నీ మాట. యెహోవా నా శత్రువులు నరకపు పరికటినను, నా శత్రువులు నన్ను చోటినను, వరదవలే భక్తి హీనుల పోలిన
దేవునికి స్తోత్రాలు. ఆయన ఇడవడు ఎడబాయుడు. ఆ శత్రువుల చేతిలో ఉండి మనలను ఇడిపించే దేవుడు. కాబట్టి దేవుని పరిశుద్ధ నామ స్తోత్రాలుగాక. నా పేరు ఈసాకు, ఇంటి పేరు కూడా సల్లగాలి ఈసాకు. మాది ఆనికాలపల్లి. నేను సేవ చేసేది గుడిపాటిపల్లి. ప్రతి ఆదివారం ఇదే దారిన పోతుంటాను. దేవునికి ఈ ఊరు చూడాలనుకున్నాను, కానీ ఈరోజు బాబు గారి ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. నన్ను గురించి నా సేవ నిమిత్తము ప్రార్థన చేయాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుతూ సమయం ఇచ్చిన దైవ సేవలకు థ్యాంక్ యూ అన్న. చాలా సంతోషం. మా యొక్క చల్లగాలి వంశం ఇక్కడ చేరి మా స్తుతి గుడికలో పాల్గొంటామంటే గొప్ప సంగతి. దేవుడు అందరికీ అది కనిపించడు. మా ప్రార్థన దేవుడు ఆలకించండు. ఓ దినమున నాకు పచ్చివాతం వచ్చింది. నోరు పడిపోయి మాటలేదు అసలు. కాలు ఇరగటం ఒకటి, నోరు పడిపోవడం ఒకటి అన్నీ సంభవించినాయి. నేనేం చేసిన, ప్రార్థన చేసిన. ఇజియాను గుర్తు తెచ్చుకున్నా. ప్రార్థన చేసి ఆయుష్ని పొడిగించాడు. మాట వచ్చింది. అది దేవుని చిత్తం వల్ల జరుగుద్ది. నరుడు గుండా జరగదు. ఏది జరిగినా దేవుడే వాడిని మొత్తి లేపుతాడు. ఆదాము పాట పాడిండు. ఆ పాటలో ఎంత అర్థమని తెలుసా? ఇత్తరము పగిలి ఫలించకపోతే అది మొక్క రాదు, గింజేసి కంకి రాదు వస్తుంది. అలాగనే మానవుడు కష్టపడితేనే ఆ కష్టమే తెలిసేది. దేవుడిని నమ్ముకున్న తర్వాత అన్ని సుఖాలు రావండి. కష్టాలు వస్తాయి, సుఖం వస్తుంది, అన్నీ మనమే దేవుడు ఇస్తాడు. మనం దేవునిలో ఉంటే కష్ట సుఖాలు దేవుడు ఇస్తాడండి. ప్రార్థించుకుందాం. తల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థించి ఆశీర్వాదం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమరిగిన నాయన, దయగల తండ్రి, పాదన కొందరు సుధాలు చేస్తున్నాం నాయన. ఎక్కడ నీ కార్యం జరుగుతుందో అక్కడ సాతానుడు పుంజుకొని ఉంటాడు నాయన. సాతాను అంధకార శక్తిని దూరపరిచి లయం చేసినందుకు ఈ వందనాలు ప్రభు. కరెంట్ని స్వాధీనించుకు, మైక్ని స్వాధీనించుకొని ఇంతవరకు నాయన నీ బిడ్డలు నాయన మామిడి గుంట నుంచి నా తండ్రి, అలాగని తండ్రి మరి ఆనకనపల్లి నుంచి నీ దాసులు రప్పించి నీ కృపచేత నాయన ఇంతవరకు జరిపించినందుకు ఈ వందనాలు ప్రభు. మా రక్త సంబంధికులు ఎక్కడున్నానో క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ చావును పరింపజేయండి. అలాగంటే మా సంఘంతో కూడా కూడుకొని ఇలాగ నీ స్థితి గురికి చెల్లించుటకు ఇచ్చిన సమయం కొరకై వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశ్చర్యకు బలపరచండి ఆయన. రానే కలుగుబడిన బిడ్డ మరుగు దినం కూడా కలుసుకొని నీకు స్థూలు చేయించుకునే భాగ్యం మాకు దయచేయమని, సమస్త మేలు ఆశీర్వాదం నింపమని, తెచ్చిన ఫలాన్ని కూడా తరిగి జ్ఞాపకం తెచ్చుకోనండి ప్రభు. నీ బిడ్డ తెచ్చినాడు, ఆ బిడ్డకు చేసిన మేలును బట్టి నాయన ఎన్ని వేల స్థూలు చెల్లించిన రుణస్థులమైన తండ్రి, మా ఏమైనా అపరాధాలు తప్పులు ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించి నీ బిడ్డగా ప్రాప్తులుగా మమ్మల్ని ఆశీర్వదించమని, నీ దీవెనలు మాపై కుమ్మరించి బాబు చేసిన పనిని నా ఆరోగ్యాన్ని ముద్రేస్తానని మీరు నడిపించినందుకు ఈ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు కాపాడిన దేవా నీ పాదను కొందనాలు. కొండలాగా వచ్చిన మనసులాగా తీసేసినావు తండ్రి. నేను నమ్మిన బిడ్డ నీ విడువును ఎడబాయని అన్నావు. నేను నమ్ముకొని జీవించే బిడ్డకునైనా ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా తొలగిపోతాయని చెప్పావు. అవును ప్రభా, నీలో అంటగట్టబడి నీలో జీవించుకునే భాగ్యం మాకు దయచేసినందుకు ఈ వందనాలు స్తోత్రాలు చేస్తూ సమస్త మీరు ఆశీర్వాదం నింపమని, పాట పాడి బిడ్డలు దీవించండి, వాక్యం వేసి నీ దాసులు దీవించండి, తెచ్చిన ఫలాన్ని దీవించి ఆశకు బలపరిచి సమస్త మీరు ఆశీర్వాదం నింపమని మా కొరకైనా ఉన్న యేసయ్య నామములో అడిగి తండ్రి. నా ప్రాణమయ యెహోవాను స్తుతించుము, నా అంతం సమస్తమైన పరిశుద్ధుని స్తుతించుము. నా ప్రాణమయ యెహోవాను స్తుతించుము, ఆయన చేసే ఉపకారం దేనిని మరొకము. మన తండ్రి కుమార పరిశుద్ధాత్మని సహవాసం ఇంతవరకు వాక్యం అందించిన బిడ్డలకు ఇక్కడ కూడిన మనందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ఒక పాట పాడుతూ ఉంటే
మన మధ్యలో ఆగరక్క గారు ఒక పాట పాడుచుండగా ఈ యొక్క పలహారాన్ని తీసుకుందాం. దయచేసి ఎవరు వెళ్ళొద్దు. మా సర్వాదివి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. మా రక్షకుడవు, మా స్నేహితుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. మా రక్షకుడవు, మా స్నేహితుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. పరిశుద్ధమైన నీ నామమును, పరిశుద్ధమైన నీ నామమును స్తుతింపవచ్చామయ్యా. స్తుతులందుకో యేసయ్యా. స్తుతింపవచ్చామయ్యా. స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. జీవపు దాత శ్రీ యేసునాథా, జీవపు దాత శ్రీ యేసునాథా స్తుతింపవచ్చామయ్యా. స్తుతులందుకో యేసయ్యా. స్తుతింపవచ్చామయ్యా. స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. విరిగితివయ్యా, నలిగితివయ్యా కలువరిలోన మా యేసయ్యా. విరిగితివయ్యా, నలిగితివయ్యా కలువరిలోన మా యేసయ్యా. విరిగి నలిగిన హృదయాలతోను, విరిగి నలిగిన హృదయాలతోను స్తుతింపవచ్చామయ్యా.
యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా మా సర్వాదివి నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహు బలహీనులము యేసయ్యా మమ్ము బలపరచుము యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా హల్లెలూయా. చాలా సంతోషం. చక్కగా ఇంతవరకు చాలా ఓపిక పట్టారు. లేట్ అయిపోయింది ఏమనుకోవద్దు, దయచేసి క్షమించాలి. ఇంకొకటి, ఇప్పుడు జరిగిన దాని గురించి మీరు బాధపడొద్దు. అనేకులు మన మీదకి ఇలాగనే వస్తారు, కొట్టడానికి కూడా వస్తారు. సరేనా? జాగ్రత్త పడాలి మనం. ఇది ఫస్ట్ టైం మనకు దేవుడు వార్నింగ్ ఇది. సరేనా? ఓకే, మంచిది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దూర ప్రాంతం నుంచి దైవజనులు కూడా చాలామంది వచ్చారు. సంఘస్థులు కూడా మమ్మల్ని ప్రేమించేంత వరకు మీరందరూ